అమెరికాలో జరిగిన ఆంధ్ర అమెరికా అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేసిన ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తాండ్ర హరిబాబు మాజీ నీటి సంఘం అధ్యక్షులు బెండి రాము టీడీపీ యువ నాయకులు, హనుమంతనారాయణ టీడీపీ నాయకులు అక్కివరం, దువ్వాడ శ్రీను టీడీపీ నాయకులు అక్కివరం. ఋతుపవనాల ప్రవేశం గడిచిన 2 నెలల తర్వాత విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలులు కూడా వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తతో ఉన్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖ తీరానికి అతి సమీపంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయుదిశగా కదులుతోంది. అనంతరం ఇది మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశాఖ తుఫాన్ హెచ్చరిక కూడా ఈ విధంగా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖ, అనకాపల్లి, అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులకు 20వ తేదీ వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు కూడా ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అంటే సోమవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎంటూరు, అలాగే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో విశాఖలోని కాపులపాడులో అత్యధికంగా 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పరదేశీపాలెంలో 142, భీమిలిలో 134, పాడేరులో 133, ఆనందపురంలో 131, మధురవాడలో 129 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలులు కూడా వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తతో ఉన్నారు. ఋతుపవనాల ప్రవేశం గడిచిన 2 నెలల తర్వాత విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పడిన వాన రాత్రికి కాస్త విరామం ఇచ్చి మళ్ళీ ఆదివారం ఉదయం మొదలై కుండపోతగా కురుస్తూనే ఉంది. గంటల వ్యవధిలోనే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమినిపట్నం, విశాఖ సిటీ, ఆనందపురం, పెందుర్తి, పెదగంటాడ మండలాల్లోని 15 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమినిపట్నం జోన్ సంగివలస, కొండప్ప చెరువు సమీపంలోని పైవంతెన కింద భారీగా వరద నీరు చేరింది. భీమినిపట్నం, పద్మనాభం, ఆనందపురం, తగరపల్సంలో సర్వీస్ రహదారులు నీట మునిగాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గోస్తని నదిలో నీటి మట్టం పెరిగింది. పెదగదిని కొండవాలు ప్రాంతంలో ఇంటి ముందు రక్షణ గోడ కూలిపోయింది. గాజువాక జాతీయ రహదారి కోడలి జలదిగ్బంధంలో చిక్కుకుంది. సిండియాలోని ఐఓసి టెర్మినల్ రోడ్డు, ఎంవిపి కాలనీ, జ్ఞానాపురం, కొమ్మాది, మల్కాపురం, సింహాచలం, పెందుర్తి, పెదగంటాడ తదితర ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా వివిధ పనులపై బయటకు వెళ్లిన ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వ్యాపారం జరక్క చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. కొబ్బరి తోట, అలాగే ఎస్సీ కాలనీ, ఇంటి ఇంకా కొన్ని ప్రదేశాలు హనుమంతవాక వద్ద కొండవాళ్ళలో కూడా చెట్లు, బీచ్ రోడ్లు, సీతకొండ మలుపు వద్ద స్వల్పంగా కొండ చర్యలు విరిగిపడి రాళ్ళన్నీ కూడా రోడ్డు మీద వచ్చి పడ్డాయి. ఇంకా అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లాలో సోమవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే ఈరోజు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా గంటకి 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని
విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తతో ఉన్నది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి. విశాఖ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.